మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి వేల కోట్ల వందనాలు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ 9. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి తెలుగు స్వాతంత్ర పోరాట ఉద్యమకారుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు గురించి చెప్పే ముందు భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్వాతంత్ర పోరాటం దాని విలువ గురించి చాలామందికి తెలీదు. అందువల్లే ఏదైనా ఒక వీడియో స్వాతంత్రోద్యమ నాయకుల గురించి వస్తే సహజంగా మనం ఎవరం కూడా ఆ వీడియో గురించి పెద్దగా పట్టించుకోము. కారణం, మనకు స్వాతంత్రం గురించి తెలిసే కానీ స్వాతంత్రం యొక్క విలువ తెలియదు. ఒకే ఒక మాటలో స్వాతంత్రం యొక్క విలువని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి, మన ఇంటి ముందు చిల్లర సామాను అమ్మేవాడు, చింతపండు అమ్మేవాడు, అలాగే స్టీల్ సామాన్లు రిపేర్ చేసేవాళ్ళు, అలాగే ఇతర చిన్న చిన్న వస్తువులు అమ్మేవాడు ఎవడైనా ఒక నెల రోజుల లోపల మన ఇంటి మీద దాడి చేసి మనల్ని వాడి కింద బానిసలుగా చేసుకొని వాడు చెప్పినట్లుగా మనం ఉండాలి, నడవలసి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించడం కూడా చాలా కష్టం. అలాగనే భారతదేశానికి వచ్చినటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని వాళ్ళ యొక్క బానిసల్లాగా మార్చుకొని, నేను ఇందాక చెప్పినట్లుగా వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళు మన దేశంలో వాళ్ళు మనకు నాయకుల్లాగా తయారయ్యి మనల్ని బానిసలుగా చేసి భయంకరంగా హింసించారు. అలాంటి వారిని ఎదుర్కొన్నటువంటి వారిలో దేశం మొత్తం మీద అనేక వేల మంది స్వాతంత్రోద్యమకారులు ఉన్నారు. వారిలో కొద్దిమంది ప్రాణత్యాగం కూడా చేశారు. నేను మన రెయిన్బో థాట్స్లోనే పెట్టి ఉన్నాను. చాలామంది ఉద్యమకారులు భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించారు. కొన్ని సంవత్సరాల పైబడి జైలులో మగ్గిపోయారు. అలాంటి వారిలో మన తెలుగువారు కూడా చాలామంది ఉన్నారు. అయితే తెలుగువారిలో మొట్టమొదటిగా ప్రాణాన్ని భారత స్వాతంత్రం కోసం అర్పించిన వాళ్ళలో ముఖ్యుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన గురించి వీడియో చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఇప్పుడు చెప్పబోయే వీడియోలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క తమ్ముడి మనవడు రామరాజు గారు ఇంటర్వ్యూ కూడా నేను మీకు అందిస్తున్నాను. అదే ఆ ఇంటర్వ్యూ నేను చేయలేదు, వేరే వారు చేసిన ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని నేను అందిస్తున్నాను. మీరు ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు మనవడు కూడా మీరు చూడాలి. అలాగే అల్లూరి సీతారామరాజు మన ఆంధ్ర తెలుగు ప్రాంతం కోసం ఎందుకు ప్రాణత్యాగం చేశాడు మొదలైన విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనీసం ఒక్కరు లేక ఇద్దరికన్నా ఇలాంటి స్వాతంత్ర పోరాట ఉద్యమ నాయకుల గురించినటువంటి వీడియోలని మీరు ఫార్వర్డ్ చేయండి, అంటే పంపించండి. వాళ్ళను కూడా కనీసం ఒక్కరికన్నా ఆ వీడియోని ఫార్వర్డ్ చేయమని చెప్పండి. ఇదే మన దేశం కోసం ప్రాణం అర్పించినటువంటి ఆ మహానుభావులకు మనం ఇచ్చేటటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామరాజు యొక్క 125వ శత జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన గౌరవార్థం ఈ ఉత్సవాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. నిజంగా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఖచ్చితంగా అభినందించాలి. ఇలాంటి మహాపురుషులని గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యం. అలాగే తెలుగువారందరూ కూడా ఇలాంటి మహాపురుషుల గురించి తెలుసుకోవాలి. ఇంకా చాలామంది ఇలాంటి గొప్ప మహానుభావులు ఉన్నారు. వారి గురించి కూడా మన ప్రభుత్వాలు ఇలాగనే చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు జయంతి అనగా జూలై 4వ తేదీన మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలోనే, ముఖ్యంగా అల్లూరి జిల్లాలో మాత్రమే వేడుకలు నిర్వహించేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం భారత స్వాతంత్రోద్యమకారుల యొక్క గొప్పతనాన్ని గుర్తించి వాళ్లకు అందరికి కూడా ఘనమైనటువంటి నివాళులను అర్పించే విధానాన్ని ప్రారంభించింది. దాంట్లో భాగంగా మన అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలను అల్లూరి జిల్లాలో పాండ్రంగి
లో ఆయన యొక్క జన్మించిన ప్రదేశంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి స్వయాన ప్రధానమంత్రి, మన అప్పటి రాష్ట్రపతి, అలాగే మాజీ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు అందరూ కూడా రావడం చాలా గొప్ప విషయం. చాలా ఘనంగా తెలుగువారి యొక్క ఈ స్వాతంత్ర పోరాట పటమని భారతదేశమంతా కూడా ఇనుమడించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాత్రం ఎంతో గొప్ప విషయం. ఇది మన తెలుగు వారికి ఇచ్చినటువంటి అత్యంత గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి ఉత్సవాలు అనేకం జరగాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు తమ్ముడు, ఆయన చెల్లెల యొక్క వారసులందరినీ కూడా తీసుకొచ్చి ఘనంగా సన్మానించారు. ఇది చాలా సంతోషం. అల్లూరి సీతారామరాజు యొక్క తమ్ముడి మనవడి యొక్క ఇంటర్వ్యూని కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా చూసి ఆనందించాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇది నేను చేసిన ఇంటర్వ్యూ కాదు, అయినా ఆయన గొంతు మీకు వినిపించాలని కొంత బాగా అందిస్తున్నాను. నమస్తే సార్. మీరు అల్లూరి వంశంలో జన్మించారు. అల్లూరి సీతారామరాజు మనవడుగా ఉన్నారు. ఏమనిపిస్తుంది? ప్రస్తుతం 126వ ఆయన జయంతి జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలు ఆయన చేసిన ఆయన విప్లవ గాథలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన ఫ్యామిలీలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంటుంది. కాకపోతే ఆయన సరైన గుర్తింపు వచ్చింది అంటూ అనడం జరిగింది. అలాగే మొన్న నిన్న జూలై 4వ తారీఖుని 126వ సంవత్సరంలో రావడంతో ముగింపు సభల కింద మన రాష్ట్రపతి మూడికలు వేసి ఆ దాని నుంచి మన గిరిజనులకు వైద్యం చేసేవాడు. గిరిజనుల పైన పన్నులు బ్రిటిష్ వాళ్ళు పన్నులు విధించడం విన్నారు కదా. ఇదే అల్లూరి సీతారామరాజు గారి స్వయాన తమ్ముడి మనవడి యొక్క ఇంటర్వ్యూ. అది అందించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది సీతారామరాజు గారి తల్లి యొక్క విగ్రహము, అలాగే సీతారామరాజు గారి యొక్క విగ్రహము. ఇక ఆయన యొక్క జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుందాం. క్లుప్తంగా ఆయన జీవిత విశేషాల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సీతారామరాజు 1897 సంవత్సరం జూలై 4వ తేదీన నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాండ్రంగి అంటే పద్మనాభ గ్రామంలో జన్మించారు. ఈయన యొక్క తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. వీరికి 3 సంతానం. వారిలో మొదటివాడే అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు గారికి ఒక చెల్లెలు, అలాగే తమ్ముడు ఉన్నారు. చెల్లెలు పేరు సీతమ్మ, తమ్ముడి పేరు సూర్యనారాయణ గారు. ఈయన మనవడే ప్రస్తుతం ఈ 125వ శతజయంతి ఉత్సవాల్లో ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నటువంటి అదృష్టవంతుడిగా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది అల్లూరి సీతారామరాజు హై స్కూల్ చదువుల్లో ఉన్నప్పటి చిన్ననాటి ఫోటో. దురదృష్టవశాత్తు సీతారామరాజు గారి తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. ఈయన 6వ తరగతిలో ఆయన చనిపోయాడు. అప్పటి నుంచి ఈయన జీవన విధానం పూర్తిగా మారిపోయింది. చదువు పూర్తిగా ఆగిపోయినప్పటికీ కానీ అనేక విద్యల్లో ఈయన ప్రావీణ్యం సంపాదించాడు. ఈయన భారతదేశం అంతా తిరిగాడు. అలాగే అనేక గురువుల దగ్గర విద్యలను అభ్యసించాడు. అవేంటో కూడా తెలుసుకుందాం. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హరయోగం, కవిత్వం, అలాగే సంస్కృతం, ఆయుర్వేదం మొదలైన అనేక విద్యలను ఈయన నేర్చుకుని సమకాలీన గిరిజనులకు ఎంతో ఉపయోగపడ్డాడు. సీతారామరాజు ప్రారంభంలో చాలా గొప్ప సాధువుగా, నాటి ప్రజలకి సేవ చేసే గొప్ప వ్యక్తిగా గుర్తించబడ్డారు. అందుకనే అక్కడి ప్రజలు ఈయన తాండవ వనంలో చిక్కలగట్ట వద్ద గ్రామస్తులే స్వయంగా ఇంటిని కట్టించి ఈయన తల్లిని, చెల్లిని, అలాగే సోదరిని అక్కడ వాళ్ళు ఉంచారు. ఆ ప్రాంతానికి వారు శ్రీరామ విజయనగరం అని పేరు పెట్టడం జరిగింది. అక్కడి మన్యం ప్రజలు ఈయనను ఆరాధ దేవుడిగా కొలిచేవారు. అయితే నాటి సమకాలీన బ్రిటిష్ వారు, అక్కడి తహసీల్దారు, అలాగే కలెక్టర్లు ఈ గిరిజనులపైన దౌర్జన్యకాండలు ఎక్కువగా ప్రారంభించడం జరిగింది. వీళ్ళని క్రూరంగా హింసించడం, తక్కువ వేతనాలకు పనిచేయించుకోవడం, వాళ్ళ స్త్రీలను మానభంగాలు చేయడం, ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలని వాళ్ళు చేయడం వల్ల సీతారామరాజు గారికి బ్రిటిష్ వారి పట్ల ద్వేషభావం ఏర్పడింది. అంతేకాకుండా సమకాలీన గిరిజనులను కాపాడాలనే ఉద్దేశంతో ఈయన ఆ అకృత్యాలకు కారకుడైనటువంటి తహసీల్దార్ బాస్టియన్ పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా ఈయన ఎదురు తిరగడం వల్ల ఈయన మీద దుష్ప్రచారం ప్రారంభించాడు బాస్టియన్. ఈయన తిరుగుబాటుదారుడుగా, విప్లవకారుడిగా ముద్రించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫలితంగా ఈయన మీద నిఘా పెరిగింది.
ఇతన్ని నర్సీపట్నంలో కొన్ని రోజులు, అలాగే అడ్డతీగలలో కొన్ని రోజులు ప్రభుత్వ కనుసన్నలో ఉంచారు. అనునిత్యం పోలీసుల నిఘాలో ఈయన్ని ఉంచారు. అయితే సమకాలీన పోలవరం డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి ఫజలుల్లా ఖాన్ ఇతనికి ఎంతో సహాయం చేసి ఆ సమస్య నుంచి ఈయన్ని బయటికి తీసుకొచ్చాడు. అయితే ఫజలుల్లా ఖాన్ చనిపోవడానికి బ్రిటిష్ వాళ్ళు కారణమని భావించిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపైన తిరుగుబాటు చేయాలని ప్రారంభించాడు. అలాగే దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ఉద్దేశించడం జరిగింది. నాడు సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి 20-30 గ్రామాలు మన అల్లూరి సీతారామరాజు గారిని దైవ సమానంగా భావించి ఆయన ఏం చెప్పినా కూడా చేయడానికి సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఈయనకు అనేక మంది అనుచరులు తయారయ్యారు. వాళ్ళలో ముఖ్యంగా గామం గంటం దొర, గామం మల్లు దొర, కంకిపాటి, అలాగే మెట్టడం వీరయ్య దొర, ఎండు పడయాల్, సంకోజీ బక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల సత్తిగాడు, ఇలా అనేక మంది యోధులు ఈయన వద్ద శిష్యరికం చేయడం జరిగింది. వీళ్ళందరికీ సీతారామరాజు గారు గిరిల్లా యుద్ధం ద్వారా బ్రిటిష్ వారిని ఎలా ఎదిరించాలో నేర్పించడం జరిగింది. ఇలా గిరిల్లా యుద్ధం 1922 సంవత్సరంలో ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్ పైన మొట్టమొదటిసారిగా దోపిడీ చేసి ఆ పోలీస్ స్టేషన్లోని ఆయుధాలను లూటీ చేయడం జరిగింది. తరువాత కృష్ణదేవపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, కాకినాడ జిల్లాలోని అన్నవరం మొదలైన అనేక పోలీస్ స్టేషన్లపైన దాడి చేసి కొన్ని వందల తుపాకులను, వేల స్థాయిలో తుపాకీ గుండ్లను, ఇతర ఆయుధాలను లూటీ చేయడం జరిగింది. అయితే ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే ముందుగానే వాళ్ళకి తెలియజేసి పలానా సమయంలో పలానా టైంలో మీ పోలీస్ స్టేషన్ మీద మేము దాడి చేస్తున్నామని చెప్పి తెలియజేసి మరి ఆ స్టేషన్ లూటీ చేయడం సీతారామరాజు యొక్క గొప్పతనం. సో ఈ విధంగా విప్లవం కొనసాగుతున్న సమయంలో దీన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కబర్ట్ హైటర్ అనేటువంటి ఇద్దరిని నియమించడం జరిగింది. అయితే గెరిల్లా యుద్ధంలో ఈ ఇద్దరు మరణించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నవి వాళ్ళిద్దరు సమాధులే. ఇప్పటికీ నర్సీపట్నంలో బస్టాండ్ పక్కన ఈ సమాధులు ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జరిగినటువంటి విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మన అల్లూరి సీతారామరాజు మరణానికి ముఖ్య కారకుడు ఆనాటి విశాఖపట్నం కలెక్టర్ అయినటువంటి రూథర్ఫోర్డ్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పిక్లో అన్నీ కూడా రూథర్ఫోర్డు అప్పుడు ఉన్నటువంటి బంగ్లా ఇది. ఈ బంగ్లా నుంచి ఈ విధవ మన అల్లూరి సీతారామరాజుని చంపడానికి అనేక కుయుక్తులు పన్నడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తున్న విధంగా బ్రిటిష్ సేనలు మన అల్లూరి సీతారామరాజుని ఎలాగైనా పట్టుకోవాలని ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేశారు వీళ్ళు. ఈ ఫలితంగా వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు ఇచ్చినప్పటికీ అల్లూరి సీతారామరాజు గారు దొరకలేదు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశంలో అల్లూరి సీతారామరాజు గారి రచ్చబండ అంటారు దీన్ని. ఈ ప్రదేశం నుండి ఈయన అక్కడ గిరిజనులకి అవసరమైనటువంటి న్యాయ సహాయాన్ని లేక సలహాలని సూచనల్ని అందించేవాడు. ఇది చాలా గొప్ప విషయం. తర్వాత బ్రిటిష్ వారికి వీళ్ళకి మధ్య అనేక పోరాటాలు జరిగాయి. ఇప్పుడు మనం చూసిన ఇవన్నీ కూడా ఇవే. అయితే బ్రిటిష్ వారు ప్రతిసారి అల్లూరి సీతారామరాజు పైన దాడి చేయడం, ఆయన దొరకకుండా ఉండడమే కాకుండా అనేకసార్లు బ్రిటిష్ సైన్యం చాలా నష్టపోయారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ఫిరంగి గుండులతో దాడి చేసేటప్పటికి కేవలం మన విలువిద్య సహాయంతోనూ అలాగే ఈయన వాళ్ళ పోలీస్ స్టేషన్లపై దాడి చేసి తీసుకొచ్చిన తుపాకీలతో విరోచితంగా వాళ్ళని చాలాసార్లు తరిమేశాడు. ఈ పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా కూడా అల్లూరి సీతారామరాజుని లోపరుచుకోవాలనే ఉద్దేశంతో ఆయనకి రాయబారాన్ని కూడా పంపడం జరిగింది. అది ఎలా అంటే ఆయన కానీ ప్రశాంతంగా లొంగిపోతే ఆయనకి 50 ఎకరాల స్థలాన్ని అలాగే కొన్ని లక్షల రూపాయలని కూడా అందిస్తాము, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ విప్లవాన్ని కొనసాగించదని బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజుకి చెప్పడం జరిగింది. అయితే నిర్ద్వందంగా అల్లూరి సీతారామరాజు గారు దీన్ని పట్టించుకోలేదు, తిరస్కరించాడు. ఇలా బ్రిటిష్ వారికి మన అల్లూరి సీతారామరాజు గారికి అనేకమైనటువంటి పోరాటాలు గెరిల్లా యుద్ధాలు జరిగాయి. మన మన్యం వీరుడు రంపా విప్లవం ద్వారా అలాగే అనేక విప్లవాల ద్వారా ఈయన బ్రిటిష్ వారికి సవాల్గా నిలిచిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా బ్రిటిష్ వారు మన అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవాలనే ఉద్దేశంతో 10,000 రూపాయల బహుమతిని, అంటే ఆయన్ని పట్టించిన వారికి లేక చంపి ఇచ్చిన వారికి 10,000 రూపాయల బహుమతి ప్రకటించడం జరిగింది. అంటే 1922 సంవత్సరంలో 10,000 రూపాయలు అనగా ప్రస్తుతం దాంతో కంపేర్ చేసుకుంటే సుమారు 10 కోట్ల పైనే ఉంటుంది.
అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరు కూడా ఈ 10,000 రూపాయలకి ఆశపడలేదు. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సీతారామరాజు గారిని పట్టించడానికి ఇష్టపడలేదు. అలాగే తమ మద్దతును పూర్తిగా సీతారామరాజుకి ప్రకటించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రూథర్ఫోర్డ్ ఎలాగైనా కూడా ఈయన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయనతో మంచిగా సమావేశానికి రండిని పిలిపించడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా జరగలేదు. అందువల్ల క్రూరంగా గిరిజనుల్ని హింసించడం ప్రారంభించాడు. ఈ పరిస్థితుల్లో అవి చూసి తట్టుకోలేని సీతారామరాజు గారు ఆయన ఎలాగైనా కూడా బ్రిటిష్ వారికి లొంగిపోయి ప్రశాంతంగా గిరిజనులు బతకాలనే ఉద్దేశంతో ఆయన సమాచారాన్ని బ్రిటిష్ వారికి పంపించడం జరిగింది. నేను లొంగిపోతాను అని చెప్పి సమాచారాన్ని పంపించడం జరిగింది. ఇదే అదునుగా భావించినటువంటి రూథర్ఫోర్డ్ ఒక బ్రిటిష్ సైన్యాధికారిని నియమించడం జరిగింది. ఆయన పేరే మేజర్ గుడార్. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. సీతారామరాజు గారిని పట్టుకోవడానికి ఆ రోజుల్లో వాళ్ళు పెట్టిన ఖర్చు సుమారుగా 40 లక్షలు. అంటే ఇప్పటితో పోల్చుకుంటే అది 10,000 కోట్ల పైనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చివరకు సీతారామరాజు మే 7, 1924 సంవత్సరాన గిరిజనులపై జరిగేటువంటి ఆకృత్యాలను భరించలేక తాను లొంగిపోవడానికి సిద్ధమైనట్లుగా ఇంతకుముందు చెప్పినటువంటి సైన్యాధికారికి సమాచారాన్ని పంపించడం జరిగింది. ఆయన వెళ్ళి ఆయనకి లొంగిపోవడం జరిగింది. అదే కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం అనే గ్రామం. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతమే సీతారామరాజు గారు స్వయంగా బ్రిటిష్ వారికి పట్టుబడ్డ ప్రాంతం. అంతేకాని వాళ్ళేమి సీతారామరాజు గారిని యుద్ధంలో గెలిచి పట్టుకోలేదు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అల్లూరి సీతారామరాజు గారు కాల్చివేయబడ్డ ప్రాంతం. పైన చెప్పినట్లు మే 7, 1924 సంవత్సరంలో సీతారామరాజు గారు లొంగిపోయిన తర్వాత ఈయన పైన ఎలాంటి విచారణ జరిపించకుండా మేజర్ గుడార్ ఈయన్ని ఇంతకుముందు చూపించిన ప్రదేశంలో మంచానికి కట్టివేసి ఇప్పుడు చూపిస్తున్న ప్రదేశంలో అల్లూరి సీతారామరాజు పైన కాల్పులు జరిపాడు. అంటే ఆయన ఎలాగైనా చంపేయాలని ఈ ప్రదేశంలో కాల్పులు జరిపారు. ఈ ప్రదేశంలోనే అల్లూరి సీతారామరాజు గారు తన తుది ప్రాణాన్ని వదలడం జరిగింది. అందుకని ఆ ప్రదేశంలోనే విగ్రహాన్ని కట్టించడం జరిగింది. సీతారామరాజు గారి యొక్క గొప్పతనం మనం ఇప్పుడు దాకా విన్నాం కదా. ఈ విధంగా అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగు జాతి గౌరవాన్ని భారతదేశానికి అంతటికి కూడా అంకితం చేశాడు. ఆయన మరణం భారత స్వాతంత్ర పోరాటానికి ఒక కొత్త ఉత్తేజాన్ని రేకెత్తింది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోసు ఇతర విప్లవకారులందరూ కూడా నేతాజీ గారితో పాటు ఈయన యొక్క మరణాన్ని ఒక ప్రేరణగా తీసుకున్నారు. ఫలితంగా అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారితో సీతారామరాజు గారి లాగానే చాలామంది ఈ యొక్క విప్లవ పోరాటం ద్వారా భారతదేశం నుంచి వెళ్ళి తరిమేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత చివరిగా ఈయన చనిపోయిన ప్రాంతము ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నమే కాకుండా ముఖ్యంగా తెలుగు ప్రాంతం వారికి ఆరాధ ప్రదేశంగా నిలిచిపోయింది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా ప్రస్తుతం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని బాగా అభివృద్ధి చేశాయి. చూస్తున్నాం కదా, ఈ ప్రదేశంలోనే అల్లూరి సీతారామరాజు గారితో పాటు చనిపోయినటువంటి ఇతర విప్లవకారులు ఆయన యొక్క శిష్య బృందాన్ని కూడా ఇక్కడ సమాధి చేశారు. ఈ ప్రాంతానికి అనేక మంది ప్రజలు నిరంతరం రావడం, ఇక్కడ పూజలు చేయడం, వీరిని దైవ సమానంగా భావించడం జరుగుతుంది. ఇది నిరంతరం ఈ విశాఖపట్నం లేక మన్యం ప్రాంతంలో అల్లూరి సీతారామరాజుకి ప్రస్తుతం మన తెలుగు ప్రాంత ప్రజలు ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలు చూస్తున్నాం కదా. అనేక మంది స్త్రీలు, పిల్లలు, అలాగే పురుషులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన సమాధినికి దర్శించుకొని ఆయనకి పూజలు చేయడం ఒక గొప్ప విషయంగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే అల్లూరి సీతారామరాజుకి అనేక విగ్రహాలు కూడా తెలుగు రాష్ట్రం అంతటా కూడా ఉన్నాయి. ఆయన జీవిత చరిత్ర గురించి కూడా క్లుప్తంగా ఆయన యొక్క స్తూపాల దగ్గర రాయడం జరిగింది. ఇవన్నీ అల్లూరి సీతారామరాజు గారికి మన తెలుగువారు ఇచ్చినటువంటి ఒక గొప్ప గౌరవం, చాలా సంతోషకరమైన విషయం. చివరగా అల్లూరి సీతారామరాజు గారు ఈ యొక్క మన్యం విప్లవాన్ని లేక ఇతర స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించినప్పటి నుంచి జరిగేటువంటి అన్ని రకాలటువంటి వాటిని ఈ లైబ్రరీలో విశాఖపట్నంలో ఉంది. ఇది అల్లూరి సీతారామరాజు గారి సంతకం చూడండి. అలాగే ఇతర ధ్రువపత్రాలన్నీ కూడా జెరాక్స్ చేసినవి ప్రజల సందర్శనార్థం ఇక్కడ మ్యూజియంలో ఉంచడం జరిగింది. ఇది ఆయన చనిపోయినటువంటి జెరాక్స్ కాపీ. మీకు ముందునే ఒరిజినల్ కాపీని కూడా మీకు చూపించాను. ఈ విధంగా అల్లూరి సీతారామరాజు గారు భారత స్వాతంత్ర పోరాటంలో తన అశ్వులు బాశారు.
చాలా సంతోషం. ఈ విషయాన్ని మీకు చెప్పినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లీస్ట్ ఒక్కరికన్నా మన అల్లూరి సీతారామన్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా ఇంకా ఇలాంటి స్వాతంత్ర పోరాట యోధుల గురించి నేను మంచి వీడియోలు చేయడానికి మీరు ప్రోత్సాహం నాకు అందిస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.